రేపు లా అండ్ ఆర్డర్ అదుపు తప్పితే దీనికి బాధ్యులు మేము కాదు, ప్రజలు గారు. దీనికి బాధ్యులు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు, దీనికి బాధ్యులు డిటిసిలు, దీనికి బాధ్యులు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, ఆర్టీఓలే అవుతారు. ఎందుకంటే ఓ 3-4 డేస్ తర్వాత మీరు ఇంకా దీన్ని చదువుకోకపోతే ఎక్కడికక్కడ మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అడ్డుకుంటారు. మీరు చేసే డ్యూటీ మా కార్యకర్తలు చేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా అధికారులకు కూడా హెచ్చరిస్తూ ఖచ్చితంగా దీన్ని వెంటనే ఆపాలే. దీన్ని ఆపాలంటే నేను పనికి ఆపమంటలేను. యాజ్ పర్ నార్మ్స్, యాజ్ పర్ రూల్స్ ప్రకారం పోవాలి తప్పితే మంత్రి గారికి జేబులు నింపడానికి కాదు. రోజుకి 300 లారీలు అంటే రోజుకి 50 లక్షల రూపాయలు సంపాదిస్తూ ఉన్నాడు. ఇదానే వచ్చిన 6 నెలల్లో మీరు ఇదే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారి మీద ఎన్ని అలిగేషన్స్ అండి? 6 నెలలు కాలే. ఒకసారేమో అధికారులకు ఫోన్ చేసి బెదిరిస్తాడు. మీ అందరు లైవ్గా వీడియో విన్నారు. ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి ఫోన్ చేసి ఏం చెప్తారు? కౌశిక్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారికి కళ్యాణ లక్ష్మి చెక్కులు మీరు పంచనిస్తే మంచిగా ఉండదు అని బెదిరిస్తాడు. నోటిద్దులా రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది. మర్చిపోకుండా నా దగ్గరికి ఇంకెక్కడికి కూడా వెళ్ళకండి, నా దగ్గరకే రండి, నేను ఆ చర్యలు తీసుకుంటా అని చెప్పినా తీసుకుంటా కూడా. మీరు మటుకు మీ జేబులోంచి రూపాయి ఇవ్వదు. మరి కాంగ్రెస్ ప్రభుత్వము ఇదే స్ఫూర్తితో ముందుకెళ్తుంది. ఇంకేమైనా పెండింగ్ పనులు ఉన్నా గానీ తప్పకుండా నెరవేరుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వము. ఇప్పుడే కాదు, ఏ సమస్య ఉన్నా గానీ నేను మొదటి నుంచి చెప్తున్నా, ప్రచారం రోజు నుంచి చెప్తున్నా, ఏ సమస్య ఉన్నా గానీ నేరుగా మా దగ్గర రండి. మీ బాధలు తీరవడానికే మేము ఉన్నాము. ప్రజాసేవ కోసమే ఇక్కడికి వచ్చినాము. మరి అందరు కూడా దయచేసి అప్లై చేసుకోండి. పెన్షన్ కూడా రకరకాలుగా ఉంది. అది డయాలసిస్ పేషెంట్స్ కు ఉంది, ఇంకా చాలా మందికి ఉంది. అవన్నీ కూడా మీకు అర్థం కాకపోతే అధికారులను అడగండి. ఇంకా ఎవరైనా కూడా లాస్ట్ మినిట్ దాకా చేయని వాళ్ళు ఉన్నా కానీ నిజంగా వాళ్ళకి చాలా అవసరం ఉందనంటే దాన్ని కూడా డెఫినెట్ గా ప్రభుత్వం దృష్టిలోకి నేను తీసుకెళ్తా. కానీ మీరందరూ కూడా టైం ప్రకారం చేయండి దాన్ని. మనము ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే, నేను అప్పుడు చెప్పినా, ఆనాడు చెప్పినా, ఇప్పుడు చెప్తున్నా, మనము పార్టీలు చూడం. ఎవరే పార్టీ అన్నది దయచేసి అధికారులు, లీడర్స్ కూడా చూడకండి. మనకే పార్టీ అన్నది ముఖ్యం కాదు. వాళ్ళ కుటుంబానికే కానివ్వండి, అప్లై చేసిన వ్యక్తికే కానివ్వండి, అవసరం ఏ తిరుగుంది అన్నది మనకి ఇంపార్టెంట్. అంతేగాని వాళ్ళ ఆ పార్టీ వాళ్ళని, ఇంకో పార్టీ వాళ్ళని మనం భేదం చూపిస్తే మటుకు మనము చూపించద్దు. అట్లా ఎవరైనా చేసినా గానీ అది కూడా నా దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత ఇక్కడున్న అందరి మీద ఉంది. కాబట్టి అందరూ కూడా ఇది దృష్టిలో పెట్టుకోండి. డబ్బులు తీసుకోవద్దు, పార్టీలు చూడొద్దు, అర్హులైన వాళ్ళని మట్టుకు చూడాలి. ఇవన్నీ కూడా వెరిఫై అయితే తప్పకుండా మరి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని కూడా అమలు పరుస్తుంది. మళ్ళీ కలుద్దాం.